హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ తెలుసు టెస్ట్ మ్యాచెస్ అన్నీ జరుగుతున్నాయి. సో రీసెంట్గా మనము 2 టెస్ట్ సిరీస్ ఓడిపోయాము. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అండ్ సెకండ్ వన్ రీసెంట్గా నిన్న జరిగినది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్. సో నిన్న జరిగింది మాత్రం నాకైతే ఆలోచన లేదు. 2-0 వాట్ ఈస్ దిస్? ఓకే అనుకుందాం, అక్కడ కెప్టెన్ గిల్ ఎవరైతే ఇంజూర్లో ఉన్నాడు, వీ కెన్ అండర్స్టాండ్. సో ఆయన ప్లేస్లో రిషబ్ పంత్కి ఛాన్స్ దొరికింది. వీఆర్ సో హ్యాపీ దట్ హీఈస్ లీడింగ్ ద టీమ్ అని చెప్పేసి. కానీ కూడా మనం ఓడిపోయాం. ఓకే, ఇంకా అక్కడ వాళ్ళు ఆ టైంకి సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇంకా మనకి స్కోర్ ఎండ్ మాత్రం చేయలేదు. ఎందుకంటే అప్పటికి సౌత్ ఆఫ్రికా కోచ్ ఒక మాట అన్నాడు ప్రెస్ ముందు వచ్చి, ఇంకా వాళ్ళు తడపాయించాలి స్కోర్ కోసం అని చెప్పేసి అన్నాడు. ఆ మాట కూడా మీకు అర్థం కాలేదా గౌతమ్ గంభీర్ గారు? ఇంకా మీరు వచ్చి ప్రెస్ ముందు ఏమంటున్నారు, ఛాంపియన్స్ ట్రోఫీస్ గెలిపించాను, ఏషియా కప్ అస్సలు ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ మీరు హెడ్ కోచ్గా ఉన్నారు, కానీ రోహిత్ శర్మ మీకు క్రెడిట్ ఇవ్వలేదు. హీ గేవ్ హిస్ క్రెడిట్ టు ఎవ్రీథింగ్ టు రాహుల్ ద్రావిడ్. మీరు ఊకే అంటారే ఎంఎస్ ధోని ఈజ్ అ క్రెడిట్ స్కోరర్, ఎంఎస్ ధోని మీరు చేసేది ఏంటి మరి? క్రెడిట్ స్కోర్ కాదా? క్రెడిట్స్ని తీసుకోవడం కాదా? నేనే గెలిపించాను ఏషియా కప్ని అని చెప్పేసి. అది సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన ఏమంటున్నారు అది కూడా ఆలోచించట్లేదు మీరు. ఇంకా ప్రెస్ ముందు వచ్చేసి ఏమేమో మాట్లాడేస్తున్నారు. పబ్లిక్ అందరు మీ మీద ఎంత సీరియస్గా ఉన్నారంటే అంత సీరియస్గా ఉన్నారు. గ్రౌండ్లో అందరూ హాయ్ హాయ్ గౌతమ్ గంభీర్ హాయ్ హాయ్ అని అంటున్నారు. ఇది కూడా అర్థం కావట్లేదా మీకు? యంగ్ టీమ్ అరే టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకురండి బాస్. ఎవరైతే బ్యాటింగ్ చేయగలరు, ఎవరైతే స్కోర్ని మంచిగా చేయగలరు. అరే రుతురాజ్ గాయక్వాడ్ని అయితే మొత్తంకి తీసి పక్కన పెట్టేశారు. లక్కీలీ ఓడిఐలో ఇప్పుడు ఛాన్స్ దొరికింది. అది కూడా ఎందుకు? బికాస్ శుభ్మన్ అండ్ శ్రేయస్ అయ్యర్ వల్ల. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్కి హెల్త్ కండిషన్ బాగాలేదు, శుభ్మన్ గిల్కి హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పి ఆయనకి ఈసారి ఛాన్స్ దొరికింది. అసలు మీరు రుతురాజ్ గాయక్వాడ్ని పక్కనే పెట్టేశారు. షమ్మిని వీళ్ళందరూ బౌలర్స్ని కూడా పక్కన పెట్టేశారు. ఎవరైతే టాలెంటెడ్ బౌలర్స్ ఉన్నారో, టాలెంటెడ్ బ్యాటర్స్ అందరినీ పక్కన పెట్టేసి యంగ్ టీమ్ అనుకుంటారు. ఇదే అవుతుంది యంగ్ టీమ్ అంటే. ఓకే, నేను ఐమ్ నాట్ అబ్జెక్టింగ్ బట్ యంగ్ టీమ్ వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. బట్ టెస్ట్ మ్యాచెస్, ఓడిఐ మ్యాచెస్ ఎవరైతే ఆడగలుగుతారో వాళ్ళని తీసుకొని వస్తే బెటర్ కదా. ఓకే, ఈసారి మనకు చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి కూడా ఈసారి ఛాన్స్ దొరకలేదు. బికాజ్ ఆయనకు కూడా హెల్త్ కండిషన్ బాగాలేదని తెలిసింది. సో నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఎ ఇష్యూ మాకు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈజ్ ఆల్సో గుడ్ ప్లేయర్, చాలా తెలుసు. అండ్ కమింగ్ టు మన సూర్యకుమార్ యాదవ్, ఆయన కూడా బాగానే ఆడతాడు. ఆయనకు కూడా మీరు ఈసారి ఛాన్స్ లేదు ఓడిఎల్. బట్ యూ వాంట్ టు గివ్ ద యంగ్ టీమ్ ఛాన్స్. ఇలానే అవుతుంది. పిచ్ బాగాలేదంట. పిచ్ ఏందయ్యా పిచ్ బాగాలేదు ఆడడానికి? అలాంటి సౌత్ ఆఫ్రికా వాళ్ళు బాగా ఆడారా పిచ్ బాగాలేకపోయినా కూడా? మాట్లాడేదన్నా కామన్ సెన్స్గా మాట్లాడండి గౌతమ్ సార్. పబ్లిక్ అందరు మీ మీద సీరియస్గా ఉన్నారు. మీరు ఇప్పుడు డిసిజన్స్ అన్నీ మార్చుకోకపోతే అక్కడి నుంచి ఆ సీట్ నుంచి కూడా బయటికి రావాల్సి వస్తుంది మీకు. And all the best for ODI matches, guys. We are waiting to see that రుతురాజ్ గాయక్వాడ్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. We have that, అతనికి ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి he will play అని మనకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ODI మ్యాచెస్. ఇప్పుడు వచ్చే మ్యాచెస్కి ఇలా కాకుండా అయితే చూసుకోమని ముందే చెప్తున్నారు.